డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ సుబ్రహ్మణ్యం. ఈ క్లాస్లో మనం ఇంటర్మీడియట్ 1B సంబంధించి ఆర్థో సెంటర్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ గురించి నేర్చుకుందాం. సో వాట్ ఈజ్ ఆర్థో సెంటర్? ఫస్ట్ ఆర్థో సెంటర్ అంటే ద పాయింట్ ఆఫ్ కాన్కరెంట్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. సో ఒక ట్రయాంగిల్ కానీ తీసుకుంటే దీనికి ఆల్టిట్యూడ్స్ ఎలా వస్తాయి? మనకి ఏబీసీ ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, దీనికి ఆల్టిట్యూడ్ ఒక పాయింట్ తీసుకోండి, బై టెక్స్ట్ ఫిక్స్ అయ్యండి. దానికి ఆపోజిట్ సైడ్ ఏంటి? బీసీ కదా. సో ఏ నుండి బీసీకి ఒక పెర్పెండిక్యులర్ గీయాలి. ఆల్టిట్యూడ్ అంటే ఇది ఏడి. అలాగే బి నుండి దాని ఆపోజిట్ సైడ్ ఏంటి? ఏసీకి ఒక పెర్పెండిక్యులర్ గీయాలి, దాన్ని ఏమో బిఈ అనుకుందాం. అలాగే సి నుండి దాని ఆపోజిట్ సైడ్ ఏబీకి ఒక పెర్పెండిక్యులర్ గీయాలి. చూసారా, ఇవన్నీ ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి కదా. అంటే ఎన్ని లైన్స్ ఉన్నాయి? ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి. సో 3 లైన్స్ ఇంటర్సెక్ట్ అట్ ఏ సేమ్ పాయింట్. సో దాన్ని కాన్కరెంట్ పాయింట్ అంటాము. సో ఈ పాయింట్ పేరు ఏంటంటే ఆర్థో సెంటర్ అంటాం. ఆర్థో సెంటర్. సో ద పాయింట్ ఆఫ్ కాన్కరెంట్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ నోన్ యాజ్ ఆర్థో సెంటర్. అర్థమైంది కదా. ఇప్పుడు ఇలా మనకి 3 వెట్సెస్ ఇచ్చేసి ఆర్థో సెంటర్ ఫైండ్ అవుట్ చేయమంటారు. అంటే ఇప్పుడు మనం ఏడీ కదా ఫైండ్ అవుట్ చేయాలి. ఏడీ, బిఈ, సిఎఫ్. సో ఈ మూడు అక్కర్లేదు, ఏవో 2 ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు. 2 ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ ఈక్వేషన్ నెంబర్ 1, 2 తీసుకుంటే ఓకే, ఆ 2 ఈక్వేషన్ సాల్వ్ చేస్తాం అనుకోండి, అప్పుడు ఆర్థో సెంటర్ వచ్చేస్తుంది. ఓకేనా. సో మనం ఒక ఏడి అనే లైన్ యొక్క అనే ఆల్టిట్యూడ్ యొక్క ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఏ వెట్టెక్స్ తెలుసు అంటే ఏ అంటే ఏంటి? x1, y1. ఇంకేం తెలియాలి? స్లోప్ తెలిసింది అనుకోండి, సరిపోతుంది కదా. స్లోప్ ఎలా వస్తుంది చూడండి. ఏడి ఎలా ఉంది? ఏడి పెర్పెండిక్యులర్ టు బీసీ ఉంది కదా. సో మనం బీసీ స్లోప్ కట్టగలం లేదా? చూడండి, బీ పాయింట్ ఉంది, సి పాయింట్ ఉంది. y2-y1/x2-x1తో మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో దాని స్లోప్ నుంచి ఏడీ స్లోప్ వస్తుంది రాదా? నెగిటివ్ రెసిప్రోకల్ కదా. దీని స్లోప్ ఫర్ ఎగ్జాంపుల్ 2/3 వచ్చింది అనుకోండి, అప్పుడు ఏడీ స్లోప్ ఎంత వస్తుంది? -3/2 వస్తుంది. సో మనకి స్లోప్ కూడా వచ్చేస్తుంది. సో అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఏమవుతుంది? y-y1 = m × x-x1. అది ఏడీకి. అలాగే బీఈకి చేస్తాం. ఓకే, మనకు 2 చాలు. సో 2 ఈక్వేషన్స్ వస్తే 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే మనకి అదే ఆర్థో సెంటర్ వస్తుంది అనమాట. ఓకే, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది 7 మార్క్స్ క్వశ్చన్. ఓకే, సో ఒక సమ్ చేద్దాం. ఎలాంటిది? దీని స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఈ సమ్ చేద్దాం. చూడండి, ఫైండ్ ఆర్థో సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ హూజ్ వెట్సెస్ ఆర్ అని చెప్పేసి 3 పాయింట్స్ ఇచ్చాడు. ఓకే, వాటి పేర్లు పెట్టేశాను. లెట్ ఏబిసి ఇది వెట్సెస్ ఆఫ్ గివెన్ ట్రయాంగిల్ అని రాసుకున్నాను. ఇది ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆల్టిట్యూడ్స్ కదా తీసుకోవాలి. అంటే ఏడి ఆల్టిట్యూడ్ రావాలి, అలాగే బిఈ రావాలి. సో ఆ పేరు పెడదాం మనం. లెట్ ఏడిబి ఆల్టిట్యూడ్. అంటే ఏడి అంటే ఇలా రాయాలి, ఆల్టిట్యూడ్. లేకపోతే పెర్పెండిక్యులర్ అనుకున్నా పర్లేదు. బి ఆల్టిట్యూడ్ డ్రాన్ ఫ్రమ్ ఏ టు సైడ్ బీసీ. ఓకే, ఇప్పుడు చూద్దాం. అలాగే ఏడీకి ముందు అయిపోయిన తర్వాత బీఈకి వెళ్దాం. చూద్దాం. సిన్స్ ఏడీ ఈజ్ పెర్పెండిక్యులర్ టు బీసీ. సో దీనికంటే ముందు స్లోప్ ఆఫ్ బీసీ ఫైండ్ అవుట్ చేద్దాం. స్లోప్ ఆఫ్ బీసీ. వాట్ ఈజ్ స్లోప్ ఆఫ్ బీసీ? y2-y1/x2-x1. y2-y1/x2. ఇక్కడ y2 అంటే ఇది, x2 y2 ఇది, x1 y1. అంటే ఎంత వస్తుంది? 5 - -1/2 - 6 అంటే ఎంత వస్తుంది? ఇది 6/-4 అంటే -3/2. స్లోప్ ఆఫ్ బీసీ ఎంత వచ్చింది? -3/2. సో నౌ సిన్స్ ఏడీ ఈజ్ పెర్పెండిక్యులర్ టు బీసీ, స్లోప్ ఆఫ్ ఏడీ ఏమవుతుంది? నెగిటివ్ రెసిప్రోకల్ ఆఫ్ స్లోప్ ఆఫ్ బీసీ. నెగిటివ్ రెసిప్రోకల్ అంటే ముందు ఇక్కడ ఏదైతే వచ్చింది దాని సింబల్ మార్చాలి ముందు. అంటే మైనస్ ఉంది కాబట్టి ప్లస్. నెక్స్ట్ దీన్ని తిరగవేసేయండి. 3/2 అంటే ఏమవుతుంది? 2/3. లేకపోతే ఇలా రండి, -1/ ఎంత ఇది? -3/2 అంటే ఎంత వస్తుంది? 2/3. దిస్ ఈజ్ వాట్? స్లోప్ ఎం. దేర్ఫోర్ మనకి పాయింట్ ఏ తెలిసింది. పాయింట్ ఏ తెలుసు కదా. అండ్ ఏ రాసేద్దాం కావాల్సింది ఇంకొకసారి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు -2, -1. సో పాయింట్ తెలిసింది, స్లోప్ ఎం తెలిసింది. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ఏడి ఈజ్ ఫార్ములా రాద్దామా? y-y1 = m × x-x1. This implies
y1 అంటే ఏంటి -1 ఈక్వల్స్ టు m అంటే ఏంటి 2/3 ఇంటూ x మైనస్ x1 అంటే ఎంత -2. ఓకే, దిస్ ఇంప్లైస్ ఈ 3 అవతలు తీసుకొచ్చండి. 3 ఇంటూ ఇదంతా y మైనస్ ఆఫ్ -1 అంటే y+1 ఈక్వల్స్ టు 2 ఇంటూ x + 2. దిస్ ఇంప్లైస్ y టర్మ్స్ రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే 2 ఇంటూ x 2x ప్లస్ 3y ఉంది ఇక్కడ, రైట్ సైడ్కి వెళ్తే -3y అవుతుంది. నెక్స్ట్ 2 ఇంటూ 2 4, ఇది 3 ఉంది, 4 - 3 అంటే 1. సో 2x - 3y + 1 ఈజ్ 0. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అని అనుకుందాం. ఏంటిది ఈక్వేషన్ నెంబర్ 1. సో ఇలాగే ఇదేంటి ఈక్వేషన్ ఆఫ్ ఏడి వచ్చింది. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, బిఈ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఆ ఈక్వేషన్ మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మనకి ఏడి ఈక్వేషన్ వచ్చింది కదా, నెక్స్ట్ ఇప్పుడు బిఈ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏంటి మళ్ళీ లెట్ బీడీ బి altitude drawn from B to the side, ఆ సైడ్ ఏంటి AC. ఓకే, సో మనం స్లోప్ ఆఫ్ AC ఫైండ్ అవుట్ చేద్దాం. స్లోప్ ఆఫ్ AC, వాట్ ఈజ్ స్లోప్ ఆఫ్ AC? ఫార్ములా మళ్ళీ y2 - y1 బై x2 - x1. y2 - y1 బై x2 - x1 అంటే ఇది కదా AC. చూడండి 5 - of -1 బై x2 - x1 అంటే 2 - of -2 అంటే ఇప్పుడు ఎంత 6/4. 6/4 అంటే 3/2. Therefore since BD is perpendicular to AC, సేమ్ దానిలాగే. సో స్లోప్ ఆఫ్ BD, వాట్ ఈజ్ స్లోప్ ఆఫ్ BD? -1 బై స్లోప్ ఆఫ్ AC. వాట్ ఈజ్ స్లోప్ ఆఫ్ AC? 3/2 అంటే ఎంత వస్తుంది -3/2 అంటే ఏమవుతుంది 2/3. చూసారా, దీని సింబల్ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ అయింది, ఇక్కడ 3/2 ఉంది, ఇక్కడ 2/3 అయిపోయింది. సో -2/3. అండ్ పాయింట్ B, మళ్ళీ B కూడా ఒకసారి రాసేసుకుందాం. B ఏంటి ఇక్కడ 6, -1. సో ఈక్వేషన్ ఆఫ్ BE ఫార్ములా ఏంటమ్మా y - y1 ఈక్వల్స్ టు m ఇంటూ x - x1. దిస్ ఇంప్లైస్ y - y1 అంటే పాయింట్ -1 కదా, అంటే -1 ఈక్వల్స్ టు m అంటే ఎంత వచ్చింది -2/3 ఇంటూ x - x1 అంటే 6. చూడండి 3 ఇంటూ y ఆఫ్ -1 అంటే ఎంత y+1 ఈక్వల్స్ టు -2 ఇంటూ x - 6. దీన్ని మొత్తాన్ని అవతల తీసుకొచ్చేయండి. -2 ఇంటూ అంటే 2x, -2x అంటే +2x, నెక్స్ట్ +3y, ఇక్కడ ఎంత ఉంది +3 ఉంది. 2 ఇంటూ 6 -2 ఇంటూ -6 అంటే +12. సో +12 లెఫ్ట్ సైడ్కి వస్తే -12 అవుతుంది. సో 3 - 12 అంటే -9 ఈక్వల్స్ టు 0. ఓకే, దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ BE ఈజ్ 2x + 3y -9 ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఓకేనా, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేసేద్దాం. చూడండి 1, 2. 1లో ఎలా ఉంది 2x - 3y + 1 = 0 ఉంది. ఇక్కడ 2x + 3y -9 = 0. సో రెండింటిని యాడ్ చేస్తే చూడండి వైలు క్యాన్సిల్ అయిపోతాయి కదా. సో యాడ్ 1 and 2. ఇప్పుడు ఎంత వస్తుందమ్మా 2x - 3y + 1 = 0. అలాగే 2x + 3y -9 = 0. యాడ్ చేస్తే ఎంత వస్తుంది 4x. 3y క్యాన్సిల్ అయిపోయింది అంటే 4x - 8 = 0. దిస్ ఇంప్లైస్ 4x = 8. దిస్ ఇంప్లైస్ x = 8/4. 8/4 అంటే 2. ఫర్ x = 2. సో x = 2 1లో వేయండి. సబ్స్టిట్యూట్ x = 2 ఇన్ ఈక్వేషన్ 1. 1లో వేస్తే ఎంత వస్తుంది 2 × 2 -3y + 1 = 0. దిస్ ఇంప్లైస్ ఇదంతా మా 2 × 2 4. 4 + 1 అంటే 5 అంటే -3y = -5. అవునా, దిస్ ఇంప్లైస్ y = ఎంత వస్తుంది మైనస్ క్యాన్సిల్ అయిపోతే 5/3. ఓకే, దేర్ఫోర్ x2 y = 5/3. దేర్ఫోర్ ఆర్థో సెంటర్ ఏమవుతుంది ఆర్థో సెంటర్ ఈక్వల్స్ టు ఎంత 2, 5/3.
ఓకే, సో ఈ విధంగా మనం వెట్సెస్ ఇచ్చినప్పుడు మనం ఆర్థో సెంటర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో ఇలాంటి సమ్స్ మొత్తం మనకి టెక్స్ట్ బుక్లో 3 సమ్స్ ఉన్నాయి. ఎక్సర్సైజ్లో 2, ఎగ్జాంపుల్ 1. నేను ఎక్సర్సైజ్లో ఒక సమ్ చెప్పాను. సో అలా మిగతా సమ్ము, అలా ఎగ్జాంపుల్ సమ్ కూడా, ఈ మూడిట్లో సమ్ మాత్రం గ్యారంటీగా వచ్చే అవకాశం ఉంది. ఇది వెట్సెస్ ఇచ్చినప్పుడు. నెక్స్ట్ ఏం చేస్తామంటే వెట్సెస్ కాకుండా ఈక్వేషన్స్ ఇస్తాడు. సో ఏబీ ఈక్వేషను, బీసీ ఈక్వేషను, సిఏ ఈక్వేషన్స్ ఇచ్చేసి ఆర్థో సెంటర్ ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ఆ మోడల్ కూడా చేద్దాం. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫైండ్ ఆర్థో సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్స్ అని చెప్పేసి 3 లైన్స్ ఇచ్చాడనమాట. ఓకే, ఏబి, బీసీ, సిఏ. అదే రాస్తాం చూడండి. లెట్ ఏబిసిబి గివెన్ ట్రయాంగిల్ హూజ్ విత్ సైడ్స్ ఏబి, బీసీ అండ్ ఏసీ ఆర్ గివెన్ బై. దీన్ని ఏబి అనుకున్నాం కదా, ఆ లైన్స్ ఏంటి? ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్స్ టు 0. ఇది ఫస్ట్ ఈక్వేషన్, అంటే ఇది ఏబి అని అర్థం. కాస్త ఇలా కూడా రాయొచ్చు, ఏబి ఈక్వల్స్ టు అని ఇలా రాయొచ్చు. ఏంటి? ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్స్ టు 0, ఈక్వేషన్ నెంబర్ 1. అలాగే బీసీ ఏంటి? 4x ప్లస్ 3y మైనస్ 5 ఈక్వల్స్ టు 0. అలాగే ఏసీ ఈక్వల్స్ టు 3x ప్లస్ y ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2, ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఇది ఎలా అంటే సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ 0 అని రాస్తాం కదా సర్కిల్స్లో, అలాగనమాట. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్ సాల్వ్ చేసాం అనుకోండి. అంటే మనకి ఈక్వేషన్స్ ఇస్తే ఎలా చేయాలో కదా కన్ఫ్యూజన్ ఇప్పుడు మనకి. ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ మనకి వెట్సెస్ వచ్చాయి అనుకోండి. చూడండి, ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఏ పాయింట్ వస్తుంది? బి వస్తుందా? తర్వాత ఈ రెండింటిని సాల్వ్ చేస్తే సి వస్తుందా? ఈ రెండింటిని సాల్వ్ చేస్తే ఏ వస్తుందా? సో 3 వెట్సెస్ వచ్చాయి అనుకోండి. మళ్ళీ మామూలు మనం ఆర్థో సెంటర్ ఫైండ్ అవుట్ చేసి కదా. సో అప్పుడు ఏం చేస్తాం అంటే ముందు ఈ 3 వెట్సెస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ దాన్ని, సెకండ్ దాన్ని సాల్వ్ చేస్తే ఏబి, బీసీ. సో రెండిట్లో కామన్గా ఉన్నది ఏంటి? బి కదా, అంటే బి పాయింట్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ని, థర్డ్ని సాల్వ్ చేస్తే రెండిట్లో కామన్గా ఉన్నది ఏంటి? సి కదా, సి పాయింట్ వస్తుంది. అలాగే ఫస్ట్ది, థర్డ్ది అలా సాల్వ్ చేస్తే ఏ వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ని, సెకండ్ని సాల్వ్ చేయాలి. సో ఆన్ సాల్వింగ్ 1 and 2 ఎలా సాల్వ్ చేస్తాము? మనం క్రాస్ మల్టిప్లికేషన్ మీద ప్రకారం చేద్దాం. xy1, ఎక్స్ అంటే ఏంటి? ఇక్కడ y నుంచి స్టార్ట్ చేయాలంటే 2 0 1 2. గుర్తుందా మనకి? x ప్లస్ 2 అంటే x ప్లస్ 2y ప్లస్ సమ్ 0 ఈక్వల్స్ టు 0. సో మన క్రాస్ మల్టిప్లికేషన్ రాస్తున్నప్పుడు ఈ కాన్స్టెంట్ దగ్గర నుంచి చూడాలంటే 2 0 1 2. అలాగే రెండో చూడండి, 3 -5 4 3 3 -5 4 3. ఇక్కడ 1 పెట్టండి. దిస్ ఇంప్లైస్ x బై 2 ఇంటూ -5 అంటే -10, 3 ఇంటూ 0 అంటే 0 ఈక్వల్స్ టు y బై 0 ఇంటూ 4 అంటే 0 మైనస్ 1 ఇంటూ -5 అంటే -5 ఈక్వల్స్ టు 1 బై 1 ఇంటూ 3 అంటే 3 మైనస్ 4 ఇంటూ 2 అంటే 8. దిస్ ఇంప్లైస్ x బై -10 ఈక్వల్స్ టు y by 5 ఈక్వల్స్ టు 1 by -5. దిస్ ఇంప్లైస్ x ఎంత వస్తుంది? x ఈజ్ ఈక్వల్స్ టు -10 by -5 అంటే 2. జస్ట్ y అంటే 5 by -5 అంటే 1. దేర్ ఫోర్ మనకి ఏమొచ్చిందమ్మా? దేర్ ఫోర్ b ఈక్వల్స్ టు, b కదా రెండింటిని సాల్వ్ చేస్తే వస్తుంది. సో b ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? b ఎంత? 2, 1 2, -1. ఇది ఇక్కడ -1. సో ఇప్పుడు అలాగే మనం ఏం చేయాలి? బీసీని, ఏసీని సాల్వ్ చేయాలి. అగైన్ ఆన్ సాల్వింగ్ ఏంటి? 2 and 3 2 3 సాల్వ్ చేస్తే సెకండ్ ఈక్వేషన్ చూడండి ఏంటిది? ఎక్స్ వై 1 కదా, అంటే ఎలా తీసుకుంటారు? 3 -5 4 3. నెక్స్ట్ దీని సంగతి చూడాలి. 1 0 3 1. దిస్ ఇంప్లైస్ x బై 0 మైనస్ ఆఫ్ 1 ఇంటూ -5 అంటే -5 ఈక్వల్స్ టు y బై -5 ఇంటూ 3 అంటే -15 -0 ఈక్వల్స్ టు 1 బై 4 ఇంటూ 1 4 -9. దిస్ ఇంప్లైస్ x బై 5 ఈక్వల్స్ టు y బై -15 ఈక్వల్స్ టు 1 బై -5. దిస్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్స్ టు 5 బై -5 అంటే -5 బై 5 అంటే -1. y ఈజ్ ఈక్వల్స్ టు -15 బై -5 అంటే 3. దేర్ ఫోర్
ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -1 వచ్చింది, వై ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. దేర్ ఫోర్ ఆ పాయింట్ ఏమవుతుంది, పాయింట్ సి కదా, సి ఈజ్ ఈక్వల్స్ ఎంత వచ్చింది, -1, 3, -1, 3. ఏ ఎంత, బి ఎంత వచ్చింది, 2, -1. దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఆన్ సాల్వింగ్ 1 and 3 చూడండి. ఫస్ట్ ఈక్వేషన్లో చూడండి, ఈ ఈక్వేషన్లో దిస్ పాసెస్ త్రూ ఆరిజిన్, ఎందుకంటే కాన్స్టెంట్ టర్మ్ లేదు కదా, x + 2y = 0 అంటే కాన్స్టెంట్ టర్మ్ లేదు, కాబట్టి పాసెస్ త్రూ ఆరిజిన్. అలాగే ఇట్ పాసెస్ త్రూ ఆరిజిన్. సో క్లియర్గా ఏమవుతుందంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ 0 అవుతుంది. ఓకే, సో ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ of 1 and 3 is 0, 0. ఓకే, therefore అంటే ఏంటి అది, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0, 0. దస్ ఏ ఈక్వల్స్ టు 0, 0, బి ఈక్వల్స్ టు 2, -1 అండ్ సి ఈక్వల్స్ టు -1, 3. ఇప్పుడు మనం ఈ 3 పాయింట్స్ ఉపయోగించుకున్న సేమ్ ముందు సమ్లాగా మనం చేస్తామనుకోండి, అయిపోతుంది కదా. ఓకే, సో ఇప్పుడు మనం ఆ విధంగా చేద్దాం. దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు 3 వెర్టిసెస్ వస్తాయి కదా, ఇప్పుడు దీనికి పెర్పెండిక్యులర్ తీసుకోవాలి, ఆల్టిట్యూడ్ ఏడి, అలాగే ఇది బిఈ. సో రెండు చాలు మనకి. సో అదే రాసేద్దాం. వాట్ ఆర్ ఏడి అండ్ బిఈస్? ఏడి అండ్ బిఈ ఆర్ altitudes or perpendiculars. Altitudes from A to BC and B to AC respectively. ఇప్పుడు మనం ఏడి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏడి ఈక్వేషన్ చూడండి జాగ్రత్తగా. ఏడి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే 2 రకాల ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ ఎంత వచ్చింది మనకి, 0, 0 కదా, 2 రకాల ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీన్ని స్లో ఫైండ్ అవుట్ చేసి దాన్ని నెగెటివ్ రెసిప్రోకల్ తీసుకొని చేయొచ్చు. ఓకే, అలా కాకపోతే మనకు ఒక ఫార్ములా ఉంది చూడండి. AX + BY + C = 0కి పెర్పెండిక్యులర్గా ఉంటూ x1 y1 పాయింట్ గుండా పోయే లైన్ ఈక్వేషన్ ఏమవుద్దంటే B × x - x1 - A × y - y1 = 0. ఈ ఫార్ములా ఉంది కదా. అదే ప్యారలల్ అంటే ఎలా వస్తుంది, A × x - x1 + B × y - y1 = 0. ఇది 2 మార్క్స్ క్వశ్చన్ కింద వస్తుంది. ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ సమ్ పాయింట్ అండ్ ప్యారలల్ టు సమ్ లైన్ అని ఇచ్చాడు అనుకోండి. అప్పుడు A × x - x1 + B × y - y1 = 0 అని. అదే పెర్పెండిక్యులర్ అన్నారు అనుకోండి, B × x - x1 - A × y - y1 = 0. ఇప్పుడు చూడండి దీనికి ఎలా ఉంది, ఇది లైను పెర్పెండిక్యులర్గా ఉంది, పాసింగ్ త్రూ 0, 0. ఓకే, దేర్ ఫోర్ ఎలా రాస్తారు, ఈక్వేషన్ ఆఫ్ సిన్స్ AD perpendicular to ఏంటి BC, సో అండ్ A = 0, 0. సో ఈక్వేషన్ ఆఫ్ AD ఈజ్ చూడండి, AD ఈక్వేషన్ 4x + 3y కదా, అంటే ఇక్కడ ఇది A, ఇది B, A4, B3. సో B × x - x1 అంటే 3 × x - x1 అంటే 0 మైనస్ A × y - y1 = 0 అంటే y - 0 = 0. ఈ ఫార్ములా ఇది రాసుకోండి. దిస్ ఇంప్లైస్ ఎంత వస్తుంది, 3x - 4y = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1 కాదు, అక్కడ 1, 2, 3 ఉన్నాయి కదా, 4. నెక్స్ట్ అగైన్ సిన్స్ ఏడి అయిపోయింది కదా, BE ఈజ్ పెర్పెండిక్యులర్ టు AC అండ్ B పాయింట్ ఎంత వచ్చింది, 2, -1. ఈక్వేషన్ ఆఫ్ BE ఈజ్ కాస్మల్ సార్ ఫార్ములా రాద్దాం. B × x - x1 - A × y - y1 = 0. ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ BE ఈక్వేషన్ అంటే AC ఈక్వేషన్ కావాలి. అప్పుడు చూడండి, ఇది A అంటే 3, B అంటే 1. అప్పుడు అందులో ఎంత వస్తుంది మనకి, 1 × x - x1 అంటే 2 మైనస్ A అంటే 3 × y - y1 అంటే ఎంత, -1. అంతే కదా, ఇది x1 ఇది y1. దిస్ ఇంప్లైస్ x - 2 మైనస్ ఇది y + 1 వస్తుంది, 3 × y 3y ప్లస్ 3 × -1 అంటే 3 × 1 అంటే 3. దిస్ ఇంప్లైస్ x - 3y - 5 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 5. ఓకే, సో ఈక్వేషన్ ఆఫ్ BE ఎంత వచ్చింది, ఈక్వేషన్ ఆఫ్ BE ఈజ్ వాట్, x - 3y - 5 = 0.
మనం ఈ ఈక్వేషన్ ఇక్కడ 5 రాద్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈజీ 4th ఈక్వేషన్ని 5th ఈక్వేషన్ సాల్వ్ చేసేద్దాం. ఓకేనా, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మనకి ఆల్టిట్యూడ్స్ ఏడిబిలు ఎలా వచ్చాయి, ఈక్వేషన్ 4 ఈక్వేషన్ 5లో వచ్చాయి. సో ఈ రెండింటిని సాల్వ్ చేసేద్దాం. ఓకే, సో ఆన్ సాల్వింగ్ 4 and 5 4 and 5 బై క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. ఓకే, ఎలా రాస్తాము, ఎక్స్ వై 1 వై కోఎఫిషియంట్తో స్టార్ట్ చేయాలి. ఎంత ఉంది ఇక్కడ -4, నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ 0, నెక్స్ట్ ఎక్స్ కోఎఫిషియంట్ 3, వై కోఎఫిషియంట్ -4. దేంతో స్టార్ట్ అయితే దాంతోనే ఎండ్ అవ్వాలి. నెక్స్ట్ రెండో చూడండి, వై కోఎఫిషియంట్ -3, కాన్స్టెంట్ టర్మ్ -5, ఎక్స్ కోఎఫిషియంట్ 1, నెక్స్ట్ -3. దిస్ ఇంప్లైస్ ఎక్స్ బై -4 into -5 అంటే -20, -3 into 0 అంటే -0 ఈక్వల్స్ టు వై బై 1 into 0 అంటే 0, -3 into -5 అంటే -15 ఈక్వల్స్ టు 1 by -9 ప్లస్ 4. చూడండి 3 into -3 అంటే -9 minus of 1 into -4. ఓకే, ప్లస్ 4. దిస్ ఇంప్లైస్ ఎక్స్ బై -20 -0 అంటే -20 ఈక్వల్స్ టు వై బై 0 minus of -15 అంటే +15 ఈక్వల్స్ టు 1 by -9 plus 4 అంటే -5. దిస్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -20 by -5 అండ్ వై ఈక్వల్స్ టు 15 by -5. అంటే -20 by -5 అంటే 4, వై ఈజ్ ఈక్వల్స్ దిస్ ఈజ్ -3. Therefore, x is equals to 4 and y is equals to -3. Hence, orthocenter equals to 4, -3. ఓకే, సో ఈ విధంగా మనకి ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఆర్థోసెంటర్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఈ విధంగా ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఆర్థోసెంటర్ ఫైండ్ అవుట్ చేయడం చేస్తాం అన్నమాట. సో మనకు మెయిన్ ఈక్వేట్ అంటే వెట్సెసే ఇస్తాడు, ఆర్థోసెంటర్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఒకవేళ ఎలాగని ఇచ్చినా సరే మనం చేయగలగలమాట. ఏముంది 3 పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసేస్తాము, నెక్స్ట్ ఆల్టిట్యూడ్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, సో నెక్స్ట్ క్లాస్లో మనం సర్కంసెంటర్ గురించి నేర్చుకుందాం. అది కూడా 2 కేసెస్ ఏంటి, వెట్సెస్ను ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు. ఓకేనా, ఇప్పుడు మీ అందరికీ ఈ క్లాస్ నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఈ ఛానల్ మరింతమంది చేరేటట్టు మీరు చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.